అన్నా, మనం అడిగిన స్థలానికి పార్టీ ఓకే చెప్పేశాడు. ఏంటి చిన్న సమస్య, స్థలం ఇచ్చేవాడి తమ్ముడు సంతకం పెట్టకుండా ఏమీ చేయలేమట. తమ్ముణ్ణి అన్న వేసేయమన్నాడు. తమ్ముడిని చంపేసి కొంచెం డబ్బు ఖర్చు పెట్టామనుకోండి, మ్యాటర్ని ఈజీగా ఫినిష్ చేయొచ్చు. ఏమంటారు? అన్నా ఏంట్రా? నాకెందుకు మీ అన్న దగ్గర మాట్లాడడం సరిగా అనిపించడం లేదన్నా. నాకు కూడా తోయట్లేదు. మాట్లాడి చూద్దాం, మా నాన్నయ్యే కదా. చెప్తే వినావు కదా నువ్వు. రారా. రే ఎవడరా అది? ఎవడాడు ఊరికనే? హలో ఆగండి. అదే ఆగమంటున్నానా? ఏంట్రా? రే 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 రాజకీయ ఆదాయం కోసం రోడ్డు మీదే ఒక వీధి కుక్కను కొట్టినట్టుగా కొట్టి ఒక ప్రాణాన్ని తీశాడు. దానికోసం ఈ 5గురు ఆ ఎమ్మెల్యేపై పగ తీర్చుకోవడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడే లింగాన్ని సేటుని సమాధానపరచడానికి ఇన్స్పెక్టర్ తీసుకున్న నిర్ణయం వీళ్ళకి తెలిసింది.
ఎమ్మెల్యేపై పగ తీర్చుకోవడానికి సేటుని వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే మార్కెట్ షాపుల వేలం సంగతి వీళ్ళకి తెలిసింది. హలో చెప్పు. వస్తాను. వస్తా. సార్, ఏవి ఇన్ఫోసిస్ ఎండి సిసిల్ ఫ్యాక్టరీ కంపెనీ గుడౌన్ అన్నిట్లోనూ లెక్కలేని డబ్బును మూటలు మూటలుగా ఎక్కడో అక్కడ దాచిపెట్టి ఉంచారు సార్. వెళ్తే మనం తీసుకోవచ్చు. హలో బ్రో, వేలం చాలా హడావడిగా జరుగుతున్నట్టుంది. ఏం లేదు బ్రో, మన సేట్ గారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి కాల్ చేశారు. అంటే ఏమిటంటే మన సేట్ జీ గారి అన్ని ప్రాపర్టీస్ని ఐటీ నుంచి వచ్చి రైడ్ చేస్తున్నారు. తొందరగా వెళ్ళారనుకో కల్లారా చూసి ఆనందించచ్చు. మా ఎమ్మెల్యే ఏమీ సాధారణమైన వాడు కాదని సేటుతో చెప్పు, తర్వాత అదరగొట్టేస్తాం. రే బాలు, ఊరెళ్ళి బాయ్కి విషయం చెప్పి డబ్బు తీసుకురా. సరేనా? రేపు వేలాన్ని మనమే పాడబోతున్నాం. దీని ద్వారా చుట్టూ 100 మీటర్ల వరకు సిగ్నల్ని కట్ చేయగలం. ఆ తర్వాత ఎలక్షన్లో లింగం గెలవకూడదని బ్యాలెట్ బాక్సుల్ని దొంగలించాలని నిర్ణయించుకున్నారు. అందువల్లే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజద్రోహం చేసి రహస్య విచారణలో మా దగ్గర ఇరుక్కున్నారు. సరే సార్, అలాగా. సరే, అన్నిటినీ రికవర్ చేయండి. సార్ ఏమైంది సార్? వాసుదేవ్ ఇప్పుడే ఫోన్ చేశారు సార్. ఏమన్నారు సార్? ఓట్ కౌంటింగ్ మిషన్లన్నీ ఇదిగో వీడింట్లోనే ఉన్నాయంట. సార్ అయితే ఆ ఎమ్మెల్యే లింగం ఏమయ్యారు?